అవసరమైతే వేదిక మీద నా మంత్రివర్గ సహచరుల సాక్షిగా మా వలస జీవితాలు బాగుపడాలంటే సంవత్సరానికో 20,000 కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నా మీ తరఫున. గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకొని తీసుకెళ్లి బొంబాయికి వలస తీసుకుపోతుంటే 6 నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్లను నేను కళ్ళతో చూసిన. ముఖ్యంగా అచ్చంపేట, నాగర్ కర్నూలు, వనపర్తి ప్రాంతంలో గుంపు మేస్త్రీల నాయకత్వంలో తట్ట పని, పార పని, మట్టి పని కోసం బొంబాయి దిక్కు వలసలు పోతుంటే ఆనాడు బస్సులు ప్రత్యేకంగా వందలాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే వనపర్తిలో నేను చదువుకునేవాడిని. బిడ్డ ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సహచర శాసనసభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఈనాటి ఈ రైతు పండగకి లక్షలాదిగా విచ్చేసినటువంటి తెలంగాణ రైతాంగ సోదరీమణులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, వ్యవసాయ శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంవత్సర కాలంలో విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థని సరిచేసుకుంటూ చిన్న భిన్నమైనటువంటి పరిపాలనా వ్యవస్థని సరిచేసుకుంటూ అన్ని శాఖల్లో అయోమయంగా అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో నిలుపుకుంటూనే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయటం కోసం పెనుభారాన్ని భుజానేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న కష్టాలున్నా అప్పులున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటని నిలుపుకోవాలి. 15 రోజుల్లోనే ఈ దేశ చరిత్రలో ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 18,000 కోట్లు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. మరి మీరు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద వేస్తే కూడా మేము రైతులకు మాటిచ్చాం కాబట్టి తప్పనిసరిగా చేయాలని ఆ 18,000 కోట్లు చేస్తే సంతోషించి రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం చేస్తుంది కదా అని సమర్థించాల్సింది పోయి మేము ఇంకా ధర్నాలు చేస్తాం, లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్తున్నావు. నువ్వు ధర్నాలు చేయటానికో లేకపోతే ఇంకోటి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. ఏ ఒక్క అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీలాగనే మేము కూడా ఉంటామని మీరు భావిస్తే పొరపాటు. 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కొద్ది మందికి రేషన్ కార్డు లేకనో, ఆధార్ కార్డు తప్పిపోయో, లేకపోతే బ్యాంక్ అకౌంట్ తప్పిదం వల్ల వాటి వల్ల కొద్దిమంది ఆగిపోతే అవి ఇయ్యలేదు, మీరు మాట తప్పారు, మీ మీద ఉద్యమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తావయ్యా? మేమే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు. మీకంటే ముందే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు.